అందరికీ ప్రైజ్లాడండి. ఇక ఉదయకాల సమయం మీద మనం బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తన గ్రంథము 10వ అధ్యాయంలో 4 వచనాలు చదువుతాను వినండి. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోబులు యెహోవాని తిరస్కరించుదురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడను ఉందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించెదరు. యొక్క వాక్యాన్ని దేవుడు దీవించిన ఆమేన్. యెహోవా, నీవెందుకు దూరముగా నిల్చుచున్నావు? ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు అనేసి అడుగుతున్నారండి. నెక్స్ట్, దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియల్లో తామే చిక్కుకుందురు. ఎవడు తవ్విన గొయ్యిలలో వాళ్ళే పడతారన్న నీ యొక్క వాక్యం తెలియజేయబడుతుందండి. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోబులు యెహోవాని తిరస్కరించుదురు. లోబులు అనగా దోచుకొని వారిని దీవిస్తారండి వాళ్ళు. నెక్స్ట్, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకుందురు. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. దుష్టులు ఏమనుకుంటారంటే వాళ్ళ జీవితంలో ఏమైనా మేలు చేయనప్పటికీ కూడా దేవుడు లేడని వాళ్ళు ఎంతో విచారణగా ఉంటారండి. కానీ మనమైతే దేవుని మీద భయభక్తులు కలిగి దేవుని మీద ఆధారపడి ఎప్పుడైతే మనం బ్రతుకుతామో అప్పుడు మన యొక్క జీవితాలు చాలా సేఫ్గా ఉంటాయండి. నెక్స్ట్ ఏమంటున్నారంటే, దుష్టులు పొగురెక్కి యెహోవా విచారణ చేయడనుకుందురు. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచిస్తారంట. మాకు దేవుడు లేటు ఏం లేరని వాళ్ళు ఎల్లప్పుడూ వాళ్ళ యొక్క మనుషులలో వాళ్ళ యొక్క హృదయంలో వాళ్ళు ఎప్పుడు అలానే సన్నుకుంటూ గొనుక్కుంటూ ఉంటారండి. నెక్స్ట్ ఏమంటే, మనం ఇప్పుడు కీర్తనల్లో 10వ అధ్యాయం వరకు చదువుకున్నామండి. అందుని బట్టి కూడా మనం ఎంతో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిగా ఉండాలండి. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే, మనమైతే మన వ్యక్తిగత ప్రార్థనలు అయితే మనం ఎప్పుడు దేవుని గోజాడుకునే వారిగా ఉండాలని నా యొక్క మనవండి. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవిష్టంగా కామెంట్ అందరికీ ప్రైజ్ ఇస్తాడండి. హల్లెలూయా.